రబీ ధాన్యం బకాయిలు చెల్లించకపోతే ఆందోళనలు చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. ఏలూరు పవర్పేటలోని అన్య భవనంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్ రావు అధ్యక్షతన నిర్వహించారు. సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ రబీ ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు అమ్మి నెల రోజులు దాటిపోతున్నా ధాన్యం బకాయి సొమ్ములను చెల్లించకపోవడం దారుణమని విమర్శించారు. ధాన్యం డబ్బులు చేతికి అందక అప్పులకు వడ్డీలు పెరిగిపోయి కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు 2-3 రోజులకే ధాన్యం డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఎన్నికల తర్వాత పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. రైతులకు కౌలు రైతులకు చెల్లించాల్సిన బకాయి సొమ్ముల నిధులు విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, కోన శ్రీనివాసరావు, గుండపనేని సురేష్, వాడవల్లి రామారావు, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అలాడిపోతా ఉన్నారు కాబట్టి చేతులు చిల్లి గవ్వలేదు. కాబట్టి ఎప్పటికైనా ఎన్నికల ముందు మాత్రం 2-3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేసాం గొప్పగా చెప్పుకున్నారు. నెల రోజులు అయిపోతున్నా సరే ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించుకోవడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా ధాన్యం డబ్బులు చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ఇవాళ కాలువలు మురపడెక్క, తూడు, తుప్పు, అట్లాగే మట్టి మేటలతోటి నిండిపోయి ఉన్నాయి. మరి ఒకవైపు వర్షాలు పడితే ముంపుకు ముందు అట్లా నీరు సకాలంగా రాకపోతే శివారు ప్రాంత భూములకు నీరు అందక పంటలు నష్టపోయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాలువలను బాగు చేయడం, కాలువలను ఆధునీకరించే పనుల్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున కోరుతా ఉన్నాం. అట్లాగే ఈరోజు జీలుగా ఇట్లాంటి పచ్చి రొట్టె విత్తనాలు అందిస్తామని చెప్పారు. కానీ చాలా చోట్ల షార్టేజ్ ఉంది, కొరత ఉన్నది, రైతులకు అందడం లేదు. కాబట్టి పచ్చి రొట్టె విత్తనాలని, రైతులకు కావాల్సిన విత్తనాల్ని పూర్తి సబ్సిడీతో అందించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఖరీఫ్ సంబంధించిన విత్తనాలు కూడా సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల పాలిట శాపంగా ఉన్నది. మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున గొంతు ఎత్తి నిలదీస్తున్నా సరే ప్రభుత్వం వైపు స్పందన లేదు. కాబట్టి వచ్చే కొత్త ప్రభుత్వం అయినా సరే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పామాయిలు, అట్లాగే కొబ్బరి తదితర పంటల రైతుల సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఆ రైతుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతామని చెప్పేసి సమావేశం తరఫున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఆందోళనకు రైతాంగం సమాయత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.